ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంస్థలను కాపాడుకోవడానికి ఒకవేళ అది ఏదైనా నష్టాల్లో ఉంటే దానిని భర్తీ చేసి కాస్త కోస్తో నిధులు కేటాయించి లాభాల బాటలో నడిపించి దానివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఖజానా వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అలాంటి పనులే చేస్తారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. విశాఖ ఆంధ్రప్రదేశ్కే అంటే దేశానికే కాకుండా రాష్ట్రానికే కాకుండా దేశానికే ఒక తలమానిక లాంటివి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ని అబాసు పాలు చేస్తున్నారు. కావాలనే నష్టాల్లోకి నెట్టి ప్రైవేటు పరం చేయడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెనకుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఇటీవల చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా మారాయన్న చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇటీవల 2 రోజుల పాటు విశాఖ వేదికగా సిఐఐ సమ్మిట్ నిర్వహించారు. భారీ ఎత్తున పారిశ్రామికవేత్తలు దానికి హాజరయ్యారు. 13 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, త్వరలో ఇవన్నీ గ్రౌండ్ అవుతాయి అని ప్రకటించినటువంటి నారా చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి సక్సెస్ మీట్లో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదొక వైట్ ఎలిఫెంట్ అని, దానివల్ల లాభం లేదు, నష్టాలు ఎక్కువ అవుతున్నాయి, కార్మికులు సరిగా పనిచేయడం లేదు, అలా పని చేయకపోతే అది నష్టాల్లో కాకపోతే లాభాలు నడుస్తాయా, ఇది ప్రైవేట్ పరం కాకుండా చేస్తున్నామన్న విషయం ప్రతి ఇంటికి తిరిగి చెప్పాలా అని ఆయన చాలా కోపంతో ఉద్వేగంతో ఈ వ్యాఖ్యలు చేశారు. కాదయ్యా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఏనయ్యా, మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? అంత మునుపు ఎవ్వరేం మాట్లాడలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది BAFR లిస్టులో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేశారు. అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులైతే దీన్ని పెద్ద ఎత్తున తిప్పికొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజలు, ఉద్యోగులు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు దానిని కాపాడుకోవడానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి ప్రతి కార్మికుడు ముందుకు రావాలి, ఐకమత్యంతో దీన్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుందాము, కేంద్రం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ నుంచి దీనిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము, దీనికి మీరందరూ ఐకమత్యంగా సపోర్ట్ చేయాలి, కూటమిని గెలిపించాలి అని ఎన్నికల సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి,
కాపాడుకుంటాం కాపాడుకుంటాం కలిసి పోరాడతాం మన త్యాగాలు విశాఖపట్నం ఉక్కు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం వేదికగా ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. చాలామంది మేధావులు, కార్మిక సంఘాల నాయకులు దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అన్నది ఒకసారి పరిశీలిస్తే, విశాఖపట్నం సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారం వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి నేపథ్యం కలిగింది. ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీనికోసం పెద్ద సంగ్రామమే జరిగింది. రోడ్లపైకి వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఎంతోమంది బలిదానాలు చేశారు. ఇంత చారిత్రక నేపథ్యం కలిగినటువంటి విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం, ఏర్పాటు కోసం చాలా పెద్ద ఎత్తున మాకుమ్మడిగా ఉద్యమాలు జరిగాయి. అలాంటి నేపథ్యంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి దానిని కాపాడుకోవడం కోసం అధికారంలోకి వచ్చే ప్రతి ప్రభుత్వం బాధ్యత. దానిని పరిరక్షించడం, దానికి ఊతమివ్వడం, దానికి కాస్తో కోస్తో నిధులు కేటాయించి లాభాల వాటి పట్టించడం, ఇవన్నీ చేస్తూ కార్మికుల యొక్క సంక్షేమాన్ని కూడా పరిరక్షిస్తూ దానిని లాభాల బాటలో నడిపించాలి. కానీ ఈ బాధ్యతనంతా విస్మరిస్తూ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తూనే ఉన్నారు. ఏళ్ల తరబడి దానికి అన్యాయం జరుగుతూనే ఉంది. రీసెంట్గా విభజన అనంతరం 2019 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో బీజేపీ పాగా వేసిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారం మీద కన్నుబడింది. దాదాపు 2 లక్షల కోట్లు విలువైన ఆస్తులను కాజేయడానికి, ప్రైవేటు పరం చేయడానికి, బడా పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టడానికి దీని మీద కుట్రలు పన్నుతున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టడానికి ఎప్పటికప్పుడు ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రాణాలైనా తెగిస్తాం కానీ ప్రైవేటు పరం కానీయమని వాళ్ళు తెగేసి చెప్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంత చారిత్రక నేపథ్యం కలిగినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు కేటాయించలేదు అన్నది ఇప్పటికీ అంతుబట్టని సమస్యగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు దానికి సమాధానం దొరకనే లేదు. అధికారంలోకి వస్తున్నటువంటి ప్రభుత్వాలు క్యాప్టివ్ మైన్స్ని కేటాయించడానికి కేంద్రంతో ఎందుకు ప్రస్తావించడం లేదు, ఎందుకు కొట్లాడి మైన్స్ని దీనికి కేటాయింపు చేసే విధంగా చర్యలు తీసుకోవడం లేదు అన్నది పెద్ద ఎత్తున చర్చగా మారింది. వైసీపీ ప్రభుత్వం కూడా క్యాప్టివ్ మైన్స్ గురించి మాట్లాడలేదు. తర్వాత అంతకుముందు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కూడా విశాఖ ఉక్కుకి మైన్స్ కేటాయించాలన్న డిమాండ్ని తెరపైకి తెచ్చింది లేదు, ప్రస్తావించింది లేదు. ఇప్పటికీ కూడా అది అలాగే నడుస్తూనే ఉంది. కేవలం ఇది క్యాప్టివ్ మైన్స్ లేకపోయినందువల్ల నష్టాల బాట పడుతోంది, దానికి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, లాభాలు తగ్గుతున్నాయి అన్న సాకులు చూపిస్తున్నారు. మరోవైపు అదే విశాఖపట్నం కేంద్రంగా ప్రైవేటు సంస్థ మిట్టల్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం గంపగుత్తిగా అందరూ ఒక తాటిపైకి వచ్చి కూటమికి చెందినటువంటి ఎంపీలంతా కలిసి ప్రైవేటు సంస్థ అయినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని కేంద్రం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ కేటాయించమని ఇంతవరకు అడిగింది కూడా లేదు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. ఒకవైపు ప్రైవేటు సంస్థకి ఊతమిస్తూ దానికి నిధులు సమకూరుస్తూ
దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించే విధంగా కేంద్రం సపోర్ట్ చేస్తూ వస్తూ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి లాభాల్లో నడుస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడి అన్యాయం, దుర్మార్గం అన్న విమర్శలు, చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా కలకలం రేపింది, చాలా చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో కూటమి వర్గానికి చెందినటువంటి ఎంపీల సంఖ్య మీదే ఆధారపడినటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో కీలకమైన చక్రం తిప్పుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు క్యాప్టివ్ మైన్స్ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? ఇది ఆయన బాధ్యత లేదా? ఈ అంశంలో ఆయన బాధ్యతగా ఎందుకు వ్యవహరించడం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున మూట కట్టుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక బోధనకు సంబంధించినటువంటి ఒక షుగర్ కర్మాగారాన్ని ఇదే విధంగా ప్రైవేటు పరం చేశాడు. ఈయనకి ప్రైవేటు సంస్థలే ప్రైవేటు పరం చేయడమే ఈయనకి ఇష్టము. ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలను సక్రమంగా నడిపించి లాభాల బాట పట్టించడం ఈయనకి ఇష్టం లేదు. పారిశ్రామికవేత్తలకి వాటిని దారాదత్తం చేయడమే ఈయన ప్రధాన లక్ష్యము అన్న చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం రూపం దాల్చుతున్న నేపథ్యంలో కూటమి వర్గాలు సోషల్ మీడియా వేదికగా ఇది ప్రైవేటు పరం కానివ్వడం లేదు, ప్రైవేటు పరం కాదు, ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదు, దీనిని కూటమి అంగీకరించదు, కూటమి ప్రోత్సహించదు అని సామాజిక సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేయడానికే పూనుకున్నారు, కుట్రలు పన్నుతున్నారు అన్న చర్చ కూడా సామాన్య ప్రజల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళా దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? ప్రైవేటీకరణ కాకుండా కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారు? దానికి నిధులు కేటాయించి లాభాల బాటలో పయనించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ మళ్ళా దీని మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు? లేకపోతే ప్రైవేటీకరణకే అనుకూలంగా కేంద్రానికి మడుగులొత్తుతారా? లేకపోతే పారిశ్రామికవేత్తల వైపే వీళ్ళు అడుగులు వేస్తారా అన్నది భవిష్యత్తులో చూద్దాం.